ఒరే పెద్దోడా, కాఫీ తీసుకురా. ఒరే పెద్దోడా, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. ఏంటమ్మా అది? ఏం లేదురా, మీ ముగ్గురు అన్నదమ్ములకి పెళ్లిళ్ళు కుదిరితే అనంతగిరిలో ఉన్న మన ఇంటి దేవుణ్ణి దర్శించుకొని మీ కాబోయే భార్యలతో పూజ జరిపిస్తానని మొక్కుకున్నాను. ఇన్ని రోజులు పని హడావుల్లో మర్చిపోయాను. అందుకే మనం రేపు వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. ఏమంటావురా? ఏమే మొక్క? నాకు తెలియని మొక్కు నువ్వెప్పుడు మొక్కున్నావే? అయినా అసలు ఆ విషయం గురించి నాతో ఎప్పుడు మాట్లాడలేదు. మరి ఇప్పుడేంటి ఇంత అకస్మాత్తుగా చెప్తున్నావు? అబ్బబ్బబ్బా, మీకు నాకంటే ఎక్కువ మతిమరుపు ఉన్నట్టుందండి. నేను మీకు ఇది ఎప్పుడో చెప్పాను, గుర్తు చేయమని కూడా చెప్పాను. కానీ ఏం లాభం చెప్పండి? ఎప్పుడే? అదేనండి, మన ఇంటి దేవుడికి పూజలు జరిపించాకే అందరికి పెళ్లిళ్ళు చేయాలని అనుకున్నాం కదా. ఇప్పుడు గుర్తొచ్చిందా? చెప్పు. నేనే మర్చిపోయా. ఆ మొక్కు తీర్చుకోవడం నేనే మర్చిపోయా. ఒరే పెద్దోడా, ఆ మొక్కు తీర్చకపోతే అరిష్టం జరుగుతుందిరా. అందుకే రేపే మనందరం కలిసి బయలుదేరదాం. ఏమంటావు నాన్న? ఈ ట్రిప్ ఏదో మనకు బాగా కలిసి వచ్చేలా ఉంది. అన్నయ్య కన్విన్స్ అయితే బాగుండు. అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? అమ్మా, నేను మీకు ముందే చెప్పాను నాకు రావడం కుదరదు అని. నన్ను బలవంతం చేయకుండా నన్ను లక్ష్మి గారిని ఇక్కడే వదిలేసి కావాలంటే తమ్ముళ్ళందరినీ తీసుకెళ్ళండి. అదెలా కుదురుతుందిరా? అసలు ఆ మొక్కు తీర్చాల్సిందే మీరు. మీ పెద్ద జంట రాకపోతే ఎలా? ఊరికి రానన్నావు, సరే అన్నాను. కానీ ఇప్పుడు ఇది దేవుడు మొక్కురా. తీర్చకపోతే ఏదైనా కీడు జరగచ్చు. అందుకే నీకెన్ని పనులు ఉన్నా అవన్నీ మానుకుని మాతో వచ్చారా పెద్దోడా? అవునరా, మన కుటుంబ ఆచారం ప్రకారం మొక్కు తీర్చడానికి ఇంటి పెద్ద కొడుకు పెద్ద కోడలు ఖచ్చితంగా ఉండాలి. వాళ్ల చేతుల మీదుగాని మన ఇంటి దేవుడికి నైవేద్యం సమర్పించి పూజలు చేయాలరా. అలా చెయ్యకపోతే అరిష్టంరా. నా మాట వినరా, వెంటనే మొక్కు తీర్చుకొని వద్దాంరా. ఎన్ని రోజులు? మహా అంటే 2-3 రోజులు, అంతే కదా. ఏంటమ్మా ఇది? నేను అవతల ఈవెంట్ వాళ్ళకి మాట ఇచ్చాను. నేను లక్ష్మి గారు ఈవెంట్ వదిలేస్తే వాళ్ళెంత బాధపడతారో తెలుసా? అలానే మనం బాధపడినా పర్వాలేదా నీకు? వద్దు నాన్న, నా మాట వినరా. ఈ మొక్కు తీర్చుకోకపోవడం వల్లనేమో నువ్వు జైలుకి వెళ్ళడం, ఆ లక్ష్మి సిరీలు కనిపించకపోవడం, నిన్నటికి నిన్న మీ నాన్నకి పీడకల రావడం, ఇవన్నీ జరిగాయిరా. మన అదృష్టం కొద్దీ ఆ దేవుడు మనల్ని చల్లగా చూశాడు కాబట్టి ఇప్పటివరకు మనలో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. అలానే దేవుడి మొక్కు నిర్లక్ష్యం చేస్తావా చెప్పు? రేపేదైనా జరగరాంది జరగొచ్చు. వద్దు నాన్న, దేవుడితో వద్దు. నా మాట విన్నాన్నా. ఒక్కసారి వెళ్ళి మొక్కు తీర్చుకొని వద్దాం. కాదనుకున్నాన్నా.
ఏరా పెద్దోడా, ఒక్కసారి ఆలోచించరా. అది కాదు నాన్న, నేను చెప్పేది వినండి. ప్రసాద్ బాబు, అంటున్నానని తప్పుగా అనుకోకు. మీ అమ్మగారు చెప్పినట్టుగానే మొక్కు తీర్చకపోవడం వల్లేనేమో ఎన్నడూ లేని విధంగా వరసగా మన ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటి లక్ష్మికి నీకు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. మళ్ళీ అలాంటి ప్రమాదం ఏమీ జరగకుండా మీరందరూ కలిసి మొక్కు తీర్చుకురావడం మంచిది బాబు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అవునన్నయ్య, అందరూ అంత ఇదిగా చెప్తుంటే కాదంటే ఏం బాగుంటుంది చెప్పు. అయినా రేపటి వరకు టైం ఉంది కదా. అర్జెంటుగా నువ్వు వదిన ఈవెంట్కి సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేసేసి వాళ్ళకి అప్పగించేసేయండి. మిగతా చిన్న చిన్న పనులన్నీ వాళ్ళే చూసుకుంటారు. అవును బాబు, అంతగా కావాలనుకుంటే మన సీను ఉండనే ఉన్నాడు కదా, తనకు అప్పగిస్తే తనే అన్నీ చూసుకుంటాడు. అమ్మా లక్ష్మి, మేమెంత చెప్పినా వీడు వినట్లేదు. కాస్త నువ్వైనా చెప్పమ్మా. ఇంటి దేవుడు మొక్కు తీర్చుకోకపోతే ఈ ఇంటికే మంచిది కాదమ్మా. ఆ విషయం నీకు బాగా తెలుసు. అందుకేనమ్మా దాని ప్రభావం జరగబోయే పెళ్లిళ్ళ మీద పడుతుందని నాకు భయంగా ఉందమ్మా. నువ్వైనా కొంచెం చెప్పమ్మా. ప్రసాద్ గారు, మనకి ఈవెంట్స్ ఎంత ముఖ్యమో పెద్దవాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడం కూడా అంతే ముఖ్యం. రేపు జరిగిరాంది ఏదైనా జరిగితే దానికి మనమే బాధ్యులమవుతాం. అది నాకిష్టం లేదు. అందుకే మనం కోరుకున్న విధంగా అందరూ సంతోషంగా ఉండాలంటే మీరు అత్తయ్య మామయ్య చెప్పినట్టు వినాల్సిందే. ప్లీజ్ అండి, కాదనకండి. అదిగో లక్ష్మి కూడా అంతగా చెప్తుంది కదా నాన్న. ఇంకా నువ్వు ఆలోచిస్తావేంట్రా? కాదనకుండా ఒప్పుకో. కాదనకండి. మనం వెళ్ళి అక్కడున్న మీ కులదైవానికి పూజలు చేసొద్దాం. అప్పుడు అత్తయ్య మామయ్య సంతోషంగా ఉంటారు. ప్లీజ్ అండి, ఇంక మీరేం మాట్లాడకండి. మనం వెళుతున్నాం అంతే. సరే, అలాగే. బాబాయ్, ఆ, ఈ ట్రిప్ని మనం అద్భుతంగా ఎంజాయ్ చేద్దాం. నేను చేస్తా, నిన్ను చేయనివనుగా. చూద్దామా? చూద్దాం. చూద్దాం. ఇప్పుడు నాకు సంతోషంగా ఉందిరా. ఒరే చిన్నోడా, సూర్యకి చెప్పి బయటకెళ్ళడానికి కావాల్సిన టికెట్లు బుక్ చేయమని చెప్పరా. ఆహాహా, అలాగే ఇప్పుడే వెళ్తానమ్మా. అమ్మా సిరి, ఊరికెళ్ళడానికి కావాల్సిన సామాన్లన్నీ సర్దుకోండమ్మా. వెళ్ళమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా లక్ష్మి, ఇంకేమైనా ఏర్పాట్లు కావాల్సింటే నువ్వు కూడా చూడు. ఉమ్. పెద్దోడా, నువ్వేంట్రా ఇంకా ఇక్కడే కూర్చున్నావు? వెళ్ళు, వెళ్ళి సామాన్లు సర్దుకోపో. వెళ్ళు నాన్నా. అలాగే అమ్మా. టైర్ గారు,
ఆ వంట ప్రోగ్రాం చాలు, కొంచెం మా ఏర్పాట్లు చూడండి. వెళ్ళండి అలాగే. వెళ్ళండి. మంచి పని చేసావు పద్మ. ఈ విధంగానైనా కొన్నాళ్ళు ఈ ఊరికి దూరంగా ఆ ఆదిశంకర్ కంటపడకుండా చేయగలుగుతున్నావు. ఇక మొక్కు చెల్లించుకొచ్చిన తర్వాత కావాలంటే వాళ్ళందరినీ మన ఊరు తీసుకెళ్ళొచ్చు. అప్పుడిక ఆదిశంకర్ వాళ్ళని చూస్తాడనే భయం మనకుండదు. లేదంటే ఏ క్షణం వీళ్ళు ఎదురుపడతారేమోనని క్షణక్షణం చస్తూ బతకాలే. మంచి పని చేసావు పద్మ, మంచి పని చేసావు. అమ్మగారు పకోడీ చేసిన తర్వాత నాకు బాక్స్ సెపరేట్ గా తీసి పెట్టండి అమ్మా, లేకపోతే కార్తీక్ బాబు నాకు ఉండదేవాడు. సర్లేరా, నువ్వు తొందరగా కాని. అలాగే అమ్మా. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. పద్మ, పకోడీ అదిరిపోవాలే. ఏమండి మీరు మరీను, నా చేతి వంట గురించి మీకు తెలీదా? అందుకేనే నేను భయపడేది. అమ్మా లక్ష్మమ్మ, ఒక్క బజ్జీవా? తొందరగా చేయి హనుమంతు. థ్యాంక్స్ అమ్మా. అమ్మా, అమృతలా ఉన్నాయమ్మా, మామూలుగా లేవు. సుబ్బుగాడి కొట్లో సేమ్ ఇలాగే ఉంటాయి. ఒరేయ్, ఏదైనా నీకు అమృతంలానే ఉంటుందిరా. ఆ వండినవన్నీ ఇస్తా ఉంటే నువ్వు తింటానే ఉంటావు. గాడిదా తిండిపోతు ఎదవా నువ్వు. ఆహాహాహాహా. వదినా, వంటలు మామూలుగా స్మెల్ రావట్లేదు. మిరపకాయ బజ్జీ నాది బాబు. ఉండు బాబాయ్, టేస్ట్ చూనే. వదినా, మిర్చి అయితే అమృతంలా ఉందనుకో. ఇంకో మిర్చి, ఇంకో మిర్చి, ఇంకో మిర్చి, ఒక్కటి. బాబా బాబు, నువ్వు ఆగు. నువ్వు ఇలా టేస్ట్ చేస్తూ పోతే తర్వాత మిగిలిన వాళ్ళు తినడానికి ఏమీ ఉండవు. అంటే ఏంటి బాబాయ్ నీ ఉద్దేశం? నేను తిండిపోతున్నానా? నా ఉద్దేశం ఎందుకులే గాని, నువ్వు ఆకలికి ఆగలేవని ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. ఎందుకైనా మంచిది, ఈ పిండి వంటలు అయ్యేంత వరకు నువ్వు ఈ వంటల దగ్గరికి రాకుండా బయటికెళ్ళు. బాబాయ్, నువ్వు మరీ నన్ను అవమానిస్తున్నావు. అవమానించడం కాదు, ఐటమ్స్ అయిపోకుండా జాగ్రత్త పడుతున్నాను. అయినా నీకు ఇక్కడేం పని? ఆడవాళ్ళు వంటలు చేస్తున్నారు, నువ్వు ముందు బయటికెళ్ళు. మరి నీకేం పని? సహాయం చేస్తున్నాను. నేను కూడా తిని సాయం చేస్తున్నాను. కర్మ కర్మ, ఎంత చెప్పినా ఆగవు కదా. వదినా, ఒక్క మిర్చి వదినా. తీసుకోండి. థ్యాంక్స్ వదినా. నానోయ్, ఇదిగో మిర్చి తింటావా? అరే, మిర్చి వద్దు గాని కొంచెం లడ్డు తీసుకురారా. ఏమండి అయ్యగారు, మీకు షుగర్ అండి, మీరు లడ్డూలు తినకూడదు. ఒరేయ్ దరిద్రుడా, మొత్తం నువ్వే తినేరా. ఈ పూటకే కాదులేరా. ఒరే కార్తీక్, ఒక్క లడ్డు తీసుకురారా. అలాగే నాన్న. వదినా, చిన్న లడ్డు. ఇదిగో నాన్నయ్, నీకు లడ్డు, నాకు మిర్చి. అమ్మా సిరి, సిరి, లడ్డు బ్రహ్మాండంగా చేసావమ్మా. వదినా, మిర్చి అద్భుతంగా ఉంది ఎక్కువ వదినా. తినకండి, మీకు అసలే షుగరు. బాబాయ్, బాబాయ్, నాకు ఆనియన్స్ ఇవ్వా? ఇవి కూడా అయిపోతున్నాయండి, చూడండి అమ్మగారు. పిన్ని, నువ్వు కూడా మాతో పాటు వస్తే ఇంకా సరదాగా ఉండేది కదా. అవునత్తయ్య, రావచ్చు కదా. నాకు కూడా రావాలనే ఉందమ్మా, కానీ ఎక్కడా? భార్గవ్కి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కదా. మనందరం కలిసి వెళ్తే వాణ్ణెవరు చూసుకుంటారు? మీరందరూ జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను భార్గవ్ని చూసుకుంటాను. లక్ష్మమ్మ,
నాకు మిర్చి ఇవ్వా? వదినా బాబాయ్కి మాత్రం ఇవ్వదు వదినా. నువ్వు మాత్రమే తిను. వదినా ఇవ్వదు. మొత్తం లాగించేటట్టున్నాడు. ఆ, అమ్మా ఆ, ఆ, తీసుకోండి మామయ్య. ఆ. నా ప్రాణం నీవు అని తెలుసా ఓ ప్రేమ. అదేంటండి, చెప్పుంటే నేనే మీ బ్యాగ్ సర్దుండేదాన్ని కదా. ఇటీవండి నేను ఆ, సర్దుతాను. పర్లేదండి, అయిపోయింది. అదేంటి, ఊరెళ్తూ కూడా లగేజ్తో మీ రాధబొమ్మను తీసుకువెళ్తున్నారు? ఇక్కడే ఉంచొచ్చు కదా. ఇది బొమ్మ కాదండి, నా ప్రాణం. ప్రాణం లేకుండా మనం బతకలేం కదా. అందుకే నేను ప్రాణంతో ఉండాలంటే నా ప్రాణానికి ప్రాణమైన నా రాధ జ్ఞాపకం నాతో ఉండాల్సిందే. ఈ బొమ్మ ఉంటే నా రాధే నాతో ఉన్నట్టుగా ఉంటుంది. నా ఊపిరి ఉన్నంత వరకు నేను నా రాధను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేనండి. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు నా రాధను కూడా తీసుకెళ్తాను. మీ రాధ ఒక రకంగా అదృష్టవంతురాలు, కానీ మరో రకంగా దురదృష్టవంతురాలు. ఎందుకండి అలా అన్నారు? అవునండి, మీ అంత గొప్ప ప్రేమికుడు దొరకడం తన అదృష్టం. కానీ ఈ జ్ఞాపకం రూపంలో మీకు దగ్గరగా ఉన్నా మీ ప్రేమకు దూరంగా ఉండాల్సి వస్తుంది చూడండి, అది తన దురదృష్టం. కాదండి, తను కాదు, నేనే దురదృష్టవంతుణ్ణి. తనని దూరం చేసుకున్న నేను దురదృష్టవంతుణ్ణి.